ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభించి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, యేసు జీవాధిపతి, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలంలో వసించే దేవుడవు, నీ యొక్క సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేసే దేవుడవు ప్రభువా, నీ మందిర ఆవరణంలో ప్రవేశించి నీ దిక్కు చూసి మొరపెట్టుకోవడానికి మీరు ఇచ్చిన ఈ కృపా భాగ్యమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నామో అది కేవలం నీ ఉచిత కృపైనందుకు స్తోత్రం. ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి సజీవులను స్తుతిస్తారని మీరు సెలవిచ్చినట్లుగా మేము నీ మందిర ఆవరణంలో ప్రవేశించి స్తుతించడానికి, మీ నామాన్ని కనపరచడానికి, మీ నామాన్ని హెచ్చించడానికి మేము నీ సన్నిధిలో చేరి ఉండగా మీరు మాతో కూడా ఉండి మహిమ పొందమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వేసితివే నీ రూపము చూడనాలో యేసయ్యా, నీ తీర్మానమే నన్ను నిలిపినది. నీ ఉత్తమమైన సంగములో యేసయ్యా, నీ తీర్మానమే నన్ను నిలిపినది. నీ ఉత్తమమైన సంగములో విజయ గీతము హద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా, నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా, నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. విజయ గీతము మనసార నేను పాడేదా. నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుద్ధానుడనివే నాలాపనానికే నారాధనా. నూతన యెరూషలేం సియోను నాకై నిర్మించుచున్నావు నీవు, ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. నూతన యెరూషలేం సియోను నాకై నిర్మించుచున్నావు నీవు, ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. యేసయ్యా, నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించా. యేసయ్యా, నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించా. విజయ గీతము మనసార నేను పాడేదా. నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు, విజయ గీతము మనసార నేను పాడేదా. నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుద్ధానుడనివే నాలాపనానికే నారాధనా. పునరుద్ధానుడనివే నాలాపనానికే నారాధనా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఆదివారము ప్రత్యేక ఆరాధన కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని ప్రభు సజీవుల లెక్కలో ఉంచాడు గనుక ఈరోజు మన ప్రభుని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధన చేద్దాం. మన హృదయాంతరంగంలో నుండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. కృప చూపిన దేవుడు మహిమ గలవాడు, ఆయనకే స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడా స్తోత్రం స్తోత్రం నాయన. కృపగల తండ్రిని వందనాలు, దయగల దేవానికి స్తోత్రాలు, రక్షణ్యకర్తానికి స్తోత్రాలు, మహిమా స్వరూపినికి స్తోత్రాలు, కనికర స్వరూపుడానికి వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా నీకు వందనాలు తండ్రి. ఈ ప్రపంచ యావత్తును కూడా ప్రభువా అయ్యా నీ కృప కోసం కనిపెట్టుకుంటుంది నాయన. నీవు దయ చూపుతావని ఎదురు చూస్తుంది ప్రభువా. నీ కటాక్షము కొరకు ఎదురు చూస్తున్నాం, నీ కృప కోసం ఎదురు చూస్తున్నాం, నీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాం, నీ దీవెన కోసం ఎదురు చూస్తున్నావు నాయన. నీ చల్లని నీడ మాకుంటే చాలు ప్రభువా. అయ్యా ఈ లోకములో మేము జీవించడానికి, అయ్యా నిన్ను మహిమపరచడానికి, నిన్ను గణపరచడానికి నీ ఆశీస్సులు మాకు దయచేయి. స్తోత్రము నాయన, స్తుతులు నాయన. అయ్యా మహిమ గల దేవుడవు నాయన, మహామహిమతో నింపబడినటువంటి తేజస్సు కలిగినటువంటి దేవుడవు అయ్యా. అయ్యా నీ యొక్క మహిమ గొప్పది, మహోన్నతమైనది. అయ్యా నీ మహిమ ఉన్నతమైనది. నీకే స్తోత్రం 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 తండ్రి. అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు. మా స్తుతి ధూపం నీకు అందునుగాక. ఆ స్తుతి ధూపం మీ యొక్క పాదాల దగ్గరికి చేరునుగాక ప్రభువా. మా యొక్క భక్తి, మా యొక్క విశ్వాసము, మా యొక్క ప్రార్థన జీవితం, మా యొక్క తండ్రి వాక్య ధ్యానము, మా హృదయ తలంపులు, ఆలోచనలు మీకు ప్రీతికరంగా ఉండునుగాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు నామములు స్తుతించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నా. మనము ఆరాధన కొరకు మన ప్రభు దగ్గరికి వచ్చాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆరాధనకు యోగ్యుడై మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నారు. ఆయన యొక్క కటాక్షము, కృప మన మీద నిండుగా ఉండాలి అన్నదే మన యొక్క ఆకాంక్ష. మనము ఈ లోకంలో జీవించేటప్పుడు మనము దేవుని యొక్క కృప చేత బలపడి దేవుడిచ్చేటువంటి ఆ వెలుగులో నడవాలని, దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి, దేవుని సహవాసము కలిగి ఈ లోకము మన జీవితాలకు దీవెనకరంగా మార్చుకునేలాగా మనము దేవుని ఆశ్రయించుట మంచిది. పరిశుద్ధమైన లేఖన భాగంలో యోహాను రాసినటువంటి సువార్త 9వ అధ్యాయం మొదటి 7 వచనాలలో మనము చదువుకున్నట్లయితే అక్కడ పుట్టుకతో గుడ్డివాడైనటువంటి ఒక వ్యక్తిని గురించి మనము చదవగలం. 40 సంవత్సరములుగా అతడు గుడ్డితనాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ దారిలో ప్రయాణించినటువంటి ఆ అద్భుతమైనటువంటి సందర్భం అతని జీవితాన్ని ఎలా ప్రకాశవంతంగా మార్చుకుందో ఇప్పుడు మనము బైబిల్లో చదువుదాం. యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తన మార్గములో వెళుతూ ఉండగా ఒక గ్రుడ్డివాడు కనపడుతున్నాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం ఏమిటి అంటే అంధకారాన్ని తొలగించ, అంధకారం, గ్రుడ్డితనం, ఈ లోకము అనుభవిస్తున్నటువంటి అంధకారం, మనుషులలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఇప్పుడు ఆయనకు గుడ్డివాడు ఎదురుపడ్డాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త,
లూకా సువార్త, యోహాను సువార్తల్లో అధికంగా మనము చదివేటువంటి అంశాలు ఏదైనా ఉంది అంటే అది గుడ్డి వారికి చూపునిచ్చినటువంటి సందర్భాలే ఎక్కువగా కనపడతాయి. అంటే గుడ్డివాడైనటువంటి ఒక మనుష్యుడు ప్రభువుకు కనపడితే ప్రభువు యొక్క ఉద్దేశం ఏంటంటే అతని యొక్క అంధకారాన్ని తొలగించాలి, అంధత్వాన్ని తొలగించాలి అని ఆయన ఆకాంక్షిస్తాడు. అంధకార జీవితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించేటప్పుడు మనిషిలో ఉన్న అంధకారం తొలగించడం అంటే ఆయనకెంతో ఇష్టం. ఎందుకంటే చీకటిలో జీవించుట, అంధకారంలో బ్రతుకుట, గుడ్డివాడుగా జీవించుట అనేటువంటిది శాపగ్రస్తమైనటువంటి అనుభవం. శాపగ్రస్తమైనటువంటి అనుభవాన్ని కలిగినటువంటి మనుష్యుల జీవితాలను ఆయన ప్రభావితం చేస్తున్నాడు. కాబట్టి గుడ్డివారికి చూపును ప్రసాదించినప్పుడు వారి బ్రతుకుల్లో గొప్ప ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఎంతగానో తమ జీవితానికి కమ్ముకున్న చీకటి తొలగిపోయి ఆయన చూడగలిగినటువంటి స్థితిలోకి రావడం అనేటువంటిది గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో అంధకారాన్ని తొలగించేవాడుగా ఉన్నాడు అన్నది దేవుని వాక్యము చెప్పేటువంటి గొప్ప సత్యం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, యేసుక్రీస్తు వారు మార్గంలో, ఏ మార్గం? మనుష్యుల అంధకారాన్ని తొలగించేటువంటి మార్గం. ఆ మార్గంలో ఎదురుపడేటువంటి మనుష్యుల బ్రతుకుల్లో ఆయన వెలుగులు నింపుతున్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో ఏ అంధకారం ఉన్నా కూడా తొలగించేటువంటి యేసుక్రీస్తు వారు మనకున్నారు. ఆ విషయాన్ని మనము మర్చిపోకుండా ఎప్పుడూ కూడా మనము జ్ఞాపకము చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి మనం చదువుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ఎవరు అంటే దేవుని చేత పంపబడినటువంటి ఒక గొప్ప మహోన్నతమైన సృష్టికర్త. ఆ సృష్టికర్తే ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనుషుల జీవితాల్లో క్రియ చేయుచున్నాడు. మనం పరిశుద్ధ లేఖన భాగంలో నిర్గమకాండం 4వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా మానవునకు నోరిచ్చిన వాడెవడు? మూగవాన్నే కానీ, చెవిటివాన్నే కానీ, దృష్టి గలవాన్నే కానీ, గ్రుడ్డివాన్నే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవా నేనే కదా. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు సృష్టికర్త. దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం, గుడ్డివారిని, చూపుగలవారిని, మాట్లాడేవారిని, మోగవారిని, కుంటివారిని, నడవగలిగినటువంటి వారిని, చెవిటివారిని, వినగలిగేటువంటి వారు, ఇలాగా ప్రతి మనుష్యుని కూడా సృష్టించింది ఎవరు? యెహోవానైన నేనే కదా అంట. కాబట్టి సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవులను ఆయన తనకు ఏ విధముగా సృష్టించాలని, ఏది మంచిదో, ఏది ఆశీర్వాదమో, ఏది దీవెనో అలాగా ఉండాలని సృష్టించిన సృష్టికర్త అయిన. అయితే ఆయన మానవ జీవితాల్లో ఎలా క్రియ చేస్తూ ఉన్నాడు అన్నది మనం చదువుదాం. కీర్తనలు 146 8వ వచనం. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. దేవుని వాక్యంలో చూస్తున్నాం, ఆయన గుడ్డివారు కన్నులు తెరవగలిగినటువంటి వాడు, కృంగినటువంటి వారిని లేవనెత్తగలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన కార్యాలు ఏమిటి అంటే ఆయన ఈ లోకములో మనుష్యుల జీవితాలలో ఆయన ప్రవేశించి వారి బ్రతుకులను బాగు చేసేవాడుగా ఉన్నాడు, వారి జీవితాలను ప్రకాశింపజేసేవాడుగా ఉన్నాడు, వారి బ్రతుకులలో క్షేమాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని కలిగించేటువంటి రీతిలో ఆయన ఉన్నాడు. కాబట్టి కన్నులను తెరిచేటువంటి వాడు, గుడ్డివారి కన్నులు తెరిచేటువంటి వాడు, చెవిటి వారికి వినికిడి ఇచ్చేటువంటి వాడు, మూగవారికి నోరిచ్చేటువంటి వాడు ఆయనే కదా. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్నది మనం గుర్తించాలి.
కాబట్టి ఈ లేఖనాలన్నీ వస్తాడు అని మనం ఎదురు చూస్తుండగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారన్న సంగతి ఇప్పుడు మనకి అర్థమవుతుంది. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 5వ వచనం. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి యొక్క చెవులు విప్పబడు. మోగవాని నాలుక సడలించి మాట్లాడగట్టుగా మాటలు ఇవ్వగలడు, కుంటివారిని నడవ చేయగలిగినటువంటి వాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, యేసుక్రీస్తు అంటే ఆయన మానవ జీవితాలలో గొప్ప అద్భుతమైన క్రియ చేసేవాడు, మానవ బ్రతుకులను దీవెనకరంగా మార్చేటువంటి వాడు, బ్రతుకులకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినటువంటి వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినటువంటి ఆ ఉద్దేశము చాలా గొప్పది. కాబట్టి ఆ దేవుడు ఆ మార్గంలో వెళుతున్నాడు. ఆ మార్గంలో ఉన్నటువంటి గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, ఇంకా రకరకాలైనటువంటి వ్యాధులతో, బలహీనతతో, అనారోగ్యముతో, దురాత్మల చేత పట్టి పీడించబడుతున్నటువంటి వారి బ్రతుకులలో వెలుగును, తేజస్సును నింపడానికి, వారి బ్రతుకులను ఆశీర్వాదకరంగా మార్చడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసయ్య మార్గం మనకు వెలుగుమయమైనది అని మనము గుర్తించాలి. ఇప్పుడు మనం యోహాను సువార్త 9వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయన అడుగగా. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనము యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ప్రజల జీవితాలలో ఆయన అద్భుతమైన ఆశ్చర్య క్రియలు జరిగిస్తున్నాడు. ఆయన 40 సంవత్సరాలుగా గుడ్డివాడుగా ఉన్నటువంటి వ్యక్తిని దర్శిస్తున్నాడు. అయితే ఇక్కడ మరొక రకమైన గుడ్డివారు కనపడుతున్నారు. ఆ గుడ్డివారు ఎవరు అంటే ఆయన శిష్యులు. ఆ శిష్యులు అంధకారంలో ఉన్నారు. అందుకే యేసు ప్రభు వారికే వాళ్ళు సలహాలు ఇచ్చేస్తున్నారు. యేసు ప్రభు వారికే కనువిప్పు కలిగించాలనుకుంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీళ్ళు పాపం చేశారా, లేదా వీళ్ళ కన్నవారు పాపం చేశారా అని అడుగుతా ఉన్నాడు. కాబట్టి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, వీరు అంధకారంలోనే ఉన్నారు, ఇంకా వాళ్ళకి వెలిగించబడలేదు, వాళ్ళ బ్రతుకు జరగలేదు, వాళ్ళు ప్రకాశించలేదు. అందుకని వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఏం ఆలోచిస్తున్నారు అంటే, ఇదిగో పూర్వ జన్మలో వీళ్ళ అమ్మా నాన్న ఏదైనా పాపం చేశారేమో, ఆ పాపం వల్ల వీడికి గతి వచ్చింది, అలాంటి కొడుకు పుట్టాడు. ఒకవేళ ఈ గుడ్డివాడే పూర్వజన్మలో అతడు ఎన్ని ఘోరాలు చేశాడో, అందుకే ఈ జన్మ గుడ్డి జన్మ ఇచ్చాడు అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే వేరొక జన్మ ఉంది, ఆ జన్మలో ఇతడు ఇలా చేశాడు, అలా చేశాడు, కాబట్టి ఇంకొక జన్మ వస్తుంది అనేటువంటి అజ్ఞానం, మూర్ఖత్వం ఆ యేసు ప్రభు శిష్యుల్లో కనపడుతుంది. ఈ లోకంలో ఒక మనిషి కష్టాలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనుషులందరూ అనుకునేది ఏంటి అంటే, వాడేదో పాపం చేశాడు, వాడు చేసిన పాపమే వానికి చుట్టుకుంది, అందుకే వాళ్ళు అనుభవిస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో యోబు అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మనం చదువుతాం. యోబు అనేటువంటి వ్యక్తి, అతడు తనకున్నటువంటి 10 మంది పిల్లలను పోగొట్టుకున్నాడు, తనకున్నటువంటి ఆస్తిపాస్తులను పోగొట్టుకున్నాడు, తనకున్నటువంటి ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. గొప్ప ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, ఒక్క క్షణములో తన బ్రతుకు తలకిందులుగా మారిపోయింది. ఇప్పుడు ఆయన స్నేహితులు వచ్చారు. ఆ స్నేహితులు వచ్చి పెద్ద డిబేట్ పెట్టారు. ఆ డిబేట్ ఏంటి అంటే, యోబు ఎక్కడో పాపం చేశాడు. ఎందుకంటే మంచోడికి చెడు జరుగుతుందా,
మంచోడికి కీడు జరుగుతుందా? మంచోడికి జ్వరం వస్తుందా? మంచోడికి తలనొప్పి వస్తుందా? మంచోడికి ఏదైనా అసలు ములుగుచ్చుకుంటుందా? మంచోడికి కష్టాలు వస్తుందా? ఇట్లాంటి డిబేట్ పెట్టే కొంతమంది ఉంటారు. అలాంటి పనికిరానటువంటి ఒక టీం ఆ యోబు చుట్టూ కూడా తిరుగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏమిటి అంటే, వాళ్ళ ఉద్దేశం ఒకటే, ఏమిటంటే యోబు చేసిన పాపం ఏంటో మనం బయటికి తీసుకొచ్చి ఆ పాపం వల్ల ఇలా జరిగింది. ఎందుకంటే నీతిమంతుడు, న్యాయవంతుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు మంచివానికి కష్టాలు ఎందుకు తెస్తాడో అని. అందుకే ఇలాంటి ప్రజల మధ్యలో మనం కూడా జీవిస్తూ ఉన్నాం. కష్టాలు, బాధలు అనేవి ఎందుకు వస్తాయో మరలా చూద్దాం. ఇక్కడ యోబు జీవితంలో కష్టాలు రావడానికి కారణం యోబు పాపమా, యోబు అపవిత్రత, యోబు చెడుతనమా? కానే కాదే. మనం యోబు జీవిత చరిత్రంతా చదివితే యోబు లాంటి ఉత్తముడు భూమి మీద ఒక్కడు కూడా లేదని దేవుడే ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు. అలాంటి వ్యక్తికి ఇన్ని కష్టాల, ఇన్ని బాధల, ఇన్ని ఇబ్బందుల ఎందుకొరకు అంటే, ఒకటి దేవుని క్రియ అతనిలో బయలుపడినట్లు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ శిష్యులు అడుగుతున్నటువంటి ఆ మాటకి వారు చెప్తున్నటువంటి ఆ యొక్క ఆలోచన ఏమిటంటే మనం చూద్దాం. ఇప్పుడు యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూద్దాం. యేసు అయినను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనుష్యుడు పాపి అని రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చెబుతుంది. మనుషులందరూ పాపులే. అయితే ఇతడు పాపి కాదని చెప్పలేదు దేవుడు. వాళ్ళ తండ్రులు పాపులు కాదని చెప్పలేదు. కానీ ఇతడు ఇలా పుట్టడానికి, ఇతడికి ఇలాంటి కష్టాలు రావడానికి కారణం ఏమిటి అంటే, దేవుని క్రియ వారిలో బయలుపడాలి అని. కాబట్టి దేవుని క్రియ అనేటువంటిది వారిలో బయలుపడాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంలో ఇక్కడ అతడు గుడ్డివాడుగా పుట్టాడు అని ప్రభువు చెప్తున్నాడు. మన జీవితంలో ఏదొచ్చినా, మన జీవితంలో ఏ కష్టం వచ్చినా, మన జీవితంలో ఏ బాధ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు వారి జీవితాల్లో కష్టాలు వచ్చాయి అంటే దానికి కారణం ఏంటంటే, మన ద్వారా దేవుడు తన క్రియను బయలుపరచాలనుకుంటున్నాడు. మన ద్వారా దేవుడు మహిమపరచబడాలనుకుంటున్నాడు. మన ద్వారా దేవుడు ఆయన యొక్క గొప్పతనాన్ని బయలుపరచాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుని క్రియ మనలో బయలుపడినట్లుగా మనము దేవునికి అవకాశం ఇవ్వడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అందుకే యేసుక్రీస్తు వారు అతని గురించి చెప్పినటువంటి మాట అద్భుతం. వీడు కన్నవారైనను పాపము చేయలేదు, కానీ అంటే అతడు గుడ్డివారుగా పుట్టడానికి. అయితే వాళ్ళకు వ్యక్తిగత పాపం ఉంది, అది లేదనలా. ప్రతి వ్యక్తి కూడా తన వ్యక్తిగత పాపమును యేసుక్రీస్తు రక్తంలో కడుక్కోవాలి. అదే యేసుక్రీస్తు చివరిగా చెబుతారు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు అతడు గుడ్డివాడుగా పుట్టడం, ఆ కళ్ళు తెరవబడడం అనేటువంటిది దేవునికి మహిమ వచ్చేటువంటి అంశము. యోహాను 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. దేవుడు తన క్రియను బయలుపరచడానికే మన శ్రమలు, కష్టాలు. ఇక్కడ మనం చూస్తున్నాం, లోకములో మీకు శ్రమ, అయినా ధైర్యం తెచ్చుకో, నేను లోకాన్ని జయించి ఉన్నాను. కాబట్టి ఈ లోకము అనేటువంటిది శ్రమ కలిగించేది, బాధలు కలిగించేటువంటిది, ఇబ్బందులు కలిగించేటువంటి స్థలం. ఇందులో మనము ప్రభువు కోసం జీవించడం, ఆ జీవితం అనేటువంటిది అది అద్భుతం, అది ఆశీర్వాదకరం, అది మహిమ గలది. అలాంటి జీవితాన్ని మనం ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడిచ్చాడు ఈ జీవితాన్ని. కాబట్టి ఇందులో మనము దేవుని క్రియలను బయలుపరిచే వాళ్ళగా ఉండాలి, శ్రమలను ఓర్చుకునే వాళ్ళగా
అపోస్తల కార్యం 5వ అధ్యాయం 41వ వచనాన్ని చదువుకుందాం. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి యేసు ప్రభు కొరకు, ఆయన సువార్త వ్యాప్తి కొరకు పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ కూడా ఎంతగానో దేవుని కొరకు జీవిస్తున్నారు. కానీ వాళ్లను తీసుకెళ్ళి చెరసాల్లో వేసి కొరడాలతో కొట్టి వాళ్ళని హింసించి అవమానపరిచిన వాళ్ళు దేవుని నామము నిమిత్తమై వాటిని సంతోషంగా భరిస్తున్నామంటున్నారు. కాబట్టి ఈ లోకంలో కష్టాలు, బాధలనేవి మనము అనుభవించేటప్పుడు దేవుణ్ణి చూడాలి, దేవుని వైపు చూడాలి. ఆయన మనకిచ్చిన ఈ జీవితంలో మనం అనుభవించే కష్టాలు ఆయన నిమిత్తమైతే అది ఎంతో ఆశీర్వాదకరం, అది సంతోషింపదగినటువంటి విషయాలని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. రాని కష్టాలు, బాధలు వస్తే కూడా ఆ బాధల్లో, కష్టాల్లో మనకు తోడుండి కాపాడి బలపరిచేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు. అలాంటి వ్యక్తి కూడా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ గుడ్డివాడు ఇప్పుడు యేసు ప్రభు ద్వారా స్వస్థపరచబడాలని ఆశతో, ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాడు. అతడు 40 సంవత్సరాల గుడ్డితనంలో ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత అతని జీవితాన్ని మార్చబోతుంది. యేసు ప్రభు అతని జీవితంలో వెలుగునివ్వబోతున్నాడు. ఇది అతనికి గొప్ప దీవెనగా మార్చబడిపోతుంది. చీకటి తొలగిపోతుంది. అతడు చూడగల అన్నది ఎంత అద్భుతం. యోహాను సువార్త 9వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడునూ పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ మరొక సంగతిని ఆయన బయలుపరుస్తున్నాడు. అది ఏమిటి అంటే పగలు, రాత్రి. ఈ లోకంలో ఎన్నో జన్మలున్నాయి అని అనుకునేటువంటి వారి యొక్క ఆలోచనలను ఆయన తొలగించి లాజరు గురించి చెప్పాడు. లాజరు చనిపోయాడు, దేవుని వద్దకు కొనిపోబడ్డాడు. ధనవంతుడు చనిపోయాడు, దీనిలో వేయబడ్డాడు. కాబట్టి ఇక జన్మ ఎక్కడ? మరో జన్మ లేదు. కానీ క్రీస్తులో ఒకటి ఉంది. ఏమిటి అంటే క్రొత్త జన్మ. యోహాను సువార్త 3:3లో క్రొత్త జన్మ అనేటువంటిది ప్రతి మనిషికి అవసరమని ఆయన తెలియజేశాడు. అది చనిపోయిన తర్వాత కాదు, భూమి మీద మనము బ్రతికి ఉండంగానే మనము క్రీస్తులో జన్మించుటయే క్రొత్త జన్మ. అలాంటి జన్మ కావాలి అన్నాడు. కాబట్టి జన్మలు లేవు, ఒకటే జన్మ. మనం పుట్టాం, మనము జీవిస్తున్నాం, మనం చనిపోతాం. చనిపోయినప్పుడు మనలో క్రొత్త జన్మ ఉంటే పరలోకానికి, క్రొత్త జన్మ లేకపోతే నరకానికి. అయితే ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇక్కడ పగలు, రాత్రి, పగలున్నంత వరకు కూడా మనం పని చేయుచుండవలెను అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. కాబట్టి పగలు అంటే ఏమిటి అంటే మనకు వచ్చినటువంటి ఈ పగలు రాత్రి కాదు. ఇక్కడ పగలు అంటే బైబిల్లో మనం చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలిన సముద్ర తీరమున అన్యజనులు నివసించు గల్లియాయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసి. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూసిరి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో జీవించే కాలం వెలుగుమయం. యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత చీకటి వస్తుంది. కాబట్టి చీకటి రాబోతుంది, ఇప్పుడు వెలుగు ఇక్కడ ఉంది. ఆ వెలుగే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ లోకంలో యేసు ప్రభు మనకు తోడున్నంత వరకే మన బ్రతుకుల్లో వెలుగు, లేకపోతే చీకటి కమ్ముకోవడమే.
కాబట్టి భూమి మీద చీకటి కమ్ముకొని ఉంది అని దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది. ఎలాగో మనం చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము 53వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును. ఇది మీ గడియ అంధకార సంబంధమైన అధికారం. కాబట్టి యేసుక్రీస్తును తీసుకెళ్ళి సిలువ వేయబోతున్నప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే అంధకారము మరలా భూమి మీద కమ్ముకోబోతుంది. కాబట్టి అంధకారం వస్తుంది. అంధకారములో జీవించాల్సిన పరిస్థితి ఏంటి? యేసు ప్రభు సిలువ వేయబడతాడు, యేసు ప్రభు సమాధి చేయబడతాడు, యేసు ప్రభు తిరిగి లేచి ఆయన 40 రోజులు ప్రజల మధ్యలో సంచరించి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద ఏముంటుంది? అంధకారం. కాబట్టి భూమి మీద అంధకారము కమ్ముకొని ఉంటుంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో మనం చదివితే రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందుము. కాబట్టి ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకమును విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులు ఈ లోకంలో అంధకారాన్ని అనుభవిస్తున్నారు. ఆ అంధకారంలో వారు దేవుని గురించి మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ బ్రతుకుల్లో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, పోరాటాలు, అవమానాలు, దెబ్బలు, ఆకలి దప్పులు, ప్రమాదాలు. అంధకారం భూమిని కమ్ముకుంటుంది. ఒక ఆశతో ఎదురు చూస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. తెల్లారబోతుంది, రాత్రి చాలా గడిచింది, తెల్లారబోతుంది. కాబట్టి దేవుడు తోడుగా ఉంటే వెలుగు, దేవుడు మనకు తోడుగా లేకపోతే చీకటి. ఆ వెలుగైన వ్యక్తి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఆ గుడ్డివాని దగ్గరకు వచ్చాడు కాబట్టి ఆ గుడ్డివాని జీవితంలో వెలుగు అప్పుడు ఉదయిస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, యేసు ప్రభు లోకానికి వచ్చిన ఉద్దేశం మనల్ని వెలుగులో తీసుకురావడం. ఇంకా పేతురు ఏం మాట్లాడుతున్నాడు దీని గురించి మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనంతగా సంతోషించుడి. కాబట్టి క్రీస్తు శ్రమలలో, కష్టాలలో మనము ఈ లోకంలో జీవిస్తున్నాం. యేసు క్రీస్తును బట్టి మనం కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. క్రీస్తును ప్రకటించడం విషయంలో కానీ, క్రీస్తు గురించి జీవించే విషయంలో కానీ ఈ లోకంలో ఇబ్బందులను మనం ఎదుర్కొంటూ ఉన్నాం. అయితే ఈ కష్టాలలో, బాధల్లో దేవుడు రాబోతున్నటువంటి రోజు దగ్గర పడుతుంది. ఆయన మహిమ బయలుపరచబడే రోజు ఒకటి ఉంది. ఆ రోజు ఏం జరుగుతుంది అంటే మనకు గొప్ప ఆనందాన్ని కలిగించబోతున్నాడు ఆయన. నా కోసమే కదా నువ్వు శ్రమ పడ్డావు, నా కోసమే కదా నువ్వు గాయపడ్డావు, నా కోసమే కదా ఇబ్బందులు పడ్డావు, నా కోసమే కదా ఈ లోకంలో సాక్షిగా జీవించావు. కాబట్టి నేను మహిమతోనూ దీవెనతోనూ నింపబోతున్నానని ప్రభు చెప్పే రోజు అది ఎంతో ఆనందం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, శిష్యులు అంధకారం యేసు ప్రభు తొలగించాడు. గుడ్డివాని యొక్క అంధకారం ప్రభు తొలగించబోతూ ఉన్నాడు. ఇప్పుడు మనము యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం 6వ వచనాన్ని 7వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు సీలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనుమని చెప్పాను. సీలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చెను. యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వచనం. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. నేను ఈ లోకములో ఉన్నప్పుడు ఈ లోకానికి వెలుగు అని చెప్పాను. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నంత వరకు కూడా యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగు. కాబట్టి ఎలా వెలుగు అంటే ఇక్కడ ఆ గుడ్డివాని దగ్గరికి వెళ్ళాడు.
ఆ గుడ్డివాని కోసం ఆయన ఏం చేశాడు అంటే ఆయన ఉమ్మిలో అంటే నేల మీద ఉమ్మి వేసి బురద చేసి ఆ బురద తీసుకెళ్ళి అతని కళ్ళ మీద పూసి వెళ్ళి సిలోయేము కోనేట్లో కడుక్కో అని చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు దూరంగా ఉండే వాళ్ళని స్వస్థపరిచాడు. రెండోది, తాకిన వెంటనే వాళ్ళు బాగుపడ్డారు. కాబట్టి గుడ్డివారు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అలా ముట్టిన వెంటనే విడుదల వచ్చింది. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేల మీద బురద చేసి బురద తీసుకెళ్ళి అతని కళ్ళ మీద వేసి వెళ్ళి నువ్వు సిలోయేము కోనేట్లో కడుక్కో అంటున్నాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే వారి విశ్వాస పరిమాణము చొప్పున జరుగుతుంది. పరిపూర్ణ విశ్వాసం కలవాడనుకో కళ్ళ మీద చెయ్యి అట్లా పెట్టేలోపే కళ్ళు వస్తాయి. సగం విశ్వాసం కలిగినటువంటి వాడు ఒక వ్యక్తికి అలాగే యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు. అయ్యా, నా గుడితనం పోవాలనుకుంటున్నాను, అయితే చూడు అన్నాడు. ఆయన కళ్ళ మీద చేయబెట్టి తీశాడు. కళ్ళు తెరిచి చూస్తున్నాడు. చూస్తే అయ్యా, మనుషులు నాకు చెట్లాగా కనపడుతున్నాడు. అంటే మరలా చేయబెట్టాడు. మరలా చేయబెట్టి ఆయన మరలా తీసి ఇప్పుడు చూడు అన్నాడు. అప్పుడు నాకు బాగా కనపడుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వారు విశ్వాసములో బలపడుటను బట్టి వారి జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఇక్కడ ఈ మనిషి జీవితంలో విశ్వాసం అనేటువంటిది క్రమేపీ ఊపందుకోవాల్సిన అవసరం ఉంది. అంత విశ్వాసం అతనికి లేదు. దారిలో వీళ్ళు వెళ్తున్నారు, గుడ్డివాడిని చూశారు, వీళ్ళే డిస్కస్ చేస్తున్నారు. కాబట్టి అతడు వచ్చి అయ్యా నాకు కళ్ళు ఇవ్వండి, నేను చూడాలండి అనే అడగలా. కానీ వీళ్ళే వాలంటీర్గా చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు మాటలను బట్టి వీళ్ళ యొక్క మాటలు, ప్రభువు చెప్పిన మాటలు, వారి శిష్యులు మాట్లాడుకున్న దాన్ని బట్టి అతనిలో విశ్వాసము కొంచెంగా ప్రారంభమైంది. కాబట్టి ఆ ప్రారంభమైన విశ్వాసము ఇంకా బలపడబోతుంది. బలపడడానికి ప్రభువు అతని ముందు ఒక కార్యాన్ని పెట్టాడు. ఏమిటంటే సిలోయేము కోనేటి దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు కడుక్కోవాలి. ఇప్పుడు అతడు బురద ఆ కళ్ళను అలాగే ఆ బురద నుండి అతడు బయలుదేరి ఆ కళ్ళను సిలోయేము కోనేటి దగ్గరికి వెళ్ళి కడుక్కోవడానికి అతను బయలుదేరాడు. కాబట్టి ఇప్పుడు అతడు ఏమనుకుంటాడు, యేసుక్రీస్తు వారంట చాలామంది గుడ్డివారికి చూపునిచ్చాడట. ఈరోజు ఆయనే నాకు నేల మీద ఉమ్మి వేసి బురద వేసి నా కళ్ళకేశాడు. ఇప్పుడు నేను సిలోయేము కోనేటి దగ్గరికి వెళ్ళి కడుక్కుంటే నేను బాగైపోతాను. ఈ యొక్క ధ్యానం, ఈ యొక్క ఆలోచన అనేటువంటిది ఆ ప్రభువును గూర్చినటువంటి తలంపులతో దేవుని శక్తితో నింపబడుతుంది గనక ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాడు గనక ఆ మార్గం అంతటిలో కూడా విశ్వాసం పుంజుకోబోతుంది, బలపడతాడు. కాబట్టి అతడు వెళ్ళి ఆ సిలోయేము కోనేటికి వెళ్ళి ఆ కడుక్కొని చూపు పొందెను అని రాయ. దేవుని స్తోత్రం. ప్రియమైన సహోదరి, దేవుని బిడ్డ, దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు చేస్తాడు. అందరి జీవితాల్లో ఉన్నటువంటి చీకటిని తొలగించాలనుకుంటున్నాడు. అంతేగాని అంధకారంలో వదిలేయాలని ఆయన అనుకోడు. మనం అనుకుంటున్నాం లైట్లు వేసుకున్నాం, మనకన్నీ వీధి లైట్లు ఉన్నాయి, ప్రకాశవంతంగా ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మనం ఈ లోకంలో అంధకారంలో బతుకుతూ ఉన్నాం. మనం శాపగ్రస్తమైనటువంటి స్థితిలో ఉన్నాం, ప్రమాదకరపు పరిస్థితుల్లో ఉన్నాం. దేవుని వెలుగు మన మీద ప్రకాశించకపోతే, దేవుని వెలుగు మన జీవితాల్లో ఉండకపోతే, దేవుని యొక్క దీవెన మనలో లేకపోతే జీవితమే అంధకారం. అలాంటి అంధకారమైన జీవితాన్ని తొలగించడానికి కదా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. బ్రతుకులను మార్చడానికి కదా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. చీకటిని దూరపరచడానికి కదా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభువైన యేసుక్రీస్తు 40 సంవత్సరాల ప్రాయము కలిగినటువంటి వ్యక్తి యొక్క శరీర అంధకారాన్ని తొలగించాడు. అంతేకాదు శిష్యుల యొక్క గుడ్డితనాన్ని కూడా తొలగించి వారిలో కూడా వెలుగులు నింపాడు. కాబట్టి మనము కూడా దేవుని మాటలు వింటా ఉన్నాం. మన బ్రతుకుల్లో ఏం అంధకారం ఉంది? నా బిడ్డలకు వివాహం ఎలా జరగాలి, నా కుటుంబం బిడ్డలు ఆరోగ్యంగా ఎలా మారతారు, మా పరిస్థితులు ఎప్పుడు మెరుగుపడతాయి,
మా కష్టాలు ఎప్పుడు తీరుతాయి, ఇలాంటి అంధకారంలో మనం ఉన్నాం. అయితే వీటిలో నుండి తప్పించబడ్డానికి, విడిపించబడ్డానికి, మన రోగములు కుదర్చబడ్డానికి, మన శ్రమలు తొలగిపోవడానికి, మన అప్పులు తీరిపోవడానికి, మన బాధలు తొలగిపోవడానికి యేసునందు విశ్వాసం ఉంచడం, యేసునందు నమ్మకం ఉంచడం, యేసు ప్రభువులో జీవించడం అనేటువంటిది ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం, ఒక మహిమ గల కార్యం. కాబట్టి యేసులో విశ్వాసం ఉంచితే మనకున్నటువంటి చీకటి తొలగించి వెలుగును నింపేవాడు. మనము ఏ అంధకారంలో ఉన్నామో తెలియదు. చాలామంది నేను వెలుగులో ఉన్నాను అనుకుంటారు, కానీ వారి జీవితం ఎంత చీకటిమయంగా ఉంటుందో వాళ్ళకు ఆ బ్రతుకులు ప్రభు దగ్గరకు వస్తే ప్రభు వారిని ఆ వెలుగులోనికి నడిపిస్తే అప్పుడు వారి బ్రతుకులు దీవెనకరంగా మార్చబడతాయి. దేవుడు ఈ మాటలు దీవించు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ ప్రశస్తమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క మధ్యాహ్నం ఆరాధనలో పాల్గొని మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వినే ప్రతి బిడ్డ జీవితంలో వెలుగులు నింపండి. వెలుగు నింపడానికి ఈ లోకానికి వచ్చావు, దీవించడానికి నీ లోకానికి వచ్చాను ఆయన, చీకటిని తొలగించడానికి నువ్వు వచ్చావు. సిలోయం కోనేట్లోకి వెళ్ళి ఆ గుడ్డివాడు తండ్రి కడుక్కొని చూపు పొంది. సిలోయం అంటే పంపబడిన వాడు. అవును, ఆ పంపబడిన వ్యక్తి నీవే. నీ దగ్గరకు వచ్చి నీ రక్తంలో ఎవరైతే తన్ను శుద్ధి చేసుకుంటాడో, కడుక్కుంటాడో, పాపం నుండి విడిపించబడి అతని కళ్ళు అయ్యా తెరబడి, మనోనేత్రాలు తెరబడి అతని బ్రతుకనేటివి తేజరులుతుంది. అతని జీవితం ఆశీర్వాదకరంగా సమయంలో వింటున్న వారి జీవితాలు ప్రకాశింపచండి, వారి బ్రతుకులను దీవించండి, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సన్నిధి కూడిన మనతో సర్వలోక పరిశుద్ధులతో ఈ వాక్యం వింటున్న బిడ్డలకు తోడై నడిపించును గాక. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.